దేవునికి స్తోత్రము, స్తుతులు స్తోత్రములు దేవునికి చెల్లించాలి. అలాగే ఈరోజు వాక్య ధ్యానము మనము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 71వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగును గాక. మనము వాక్య ధ్యానానికి సిద్ధపడిపోదాము. ధ్యానించబోయే ముందర ఒకసారి వాక్యాన్ని మరలా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119:71 వచనము. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ మాటలు ఎవరంటున్నారు? కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు ఏమంటున్నాడు? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు శ్రమల వలన పొందిన మేళ్ళు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనము శ్రద్ధగా పూర్ణ హృదయముతో వాక్యాన్ని మనం చదువుకున్నాము, ధ్యానము మొదలుపెట్టాము, మనము ధ్యానించుకుంటున్నాము. శ్రమలు కలుగక మునుపు పరిస్థితిని, ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు కలగక మునుపున్న పరిస్థితి ఏమిటి, శ్రమలు కలిగిన తరువాత అనుభవాలను నేటి ధ్యాన వాక్యములో బయలుపరచబడుతుంది. ఇక్కడ ఈ వాక్యములో శ్రమలకు ముందు, శ్రమల తరువాత జరిగినటువంటి గొప్ప విషయాలు మనము ఇక్కడ ఈరోజు మనం ధ్యానములో మనము చూస్తున్నాము. కీర్తనకారుడు తను శ్రమ కలుగక ముందు త్రోవ విడిచానని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ శ్రమ కలిగిన తర్వాత మేలు జరిగిందని అంటున్నాడు. అంటే శ్రమ చాలా ఒక కట్టడి అన్నమాట. అది శ్రమకు ముందు, శ్రమ తర్వాత. శ్రమకు ముందు ఎలా ఉన్నాము, శ్రమల తర్వాత ఎలా ఉన్నాము. శ్రమలకు ముందేమో ఈయన త్రోవ విడిచాను అంటున్నాడు. శ్రమలోకి కలిగి, శ్రమలు పొంది, శ్రమలు అనుభవించాక మేలు జరిగిందంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేను నెరవేర్చుకున్నానని కీర్తనకారుడు స్వయంగా అంటున్నాడు. ఆ మాటలు స్పష్టంగా అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను నేను నేర్చుకున్నాను శ్రమల తరువాత. శ్రమలలో మేలు ఉంది అని నేటి క్రైస్తవులు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథ వాక్యానుసారము శ్రమల్లో మేలు ఉందని గ్రహించాలి. శ్రమలలో మేలేమిటో మరియా మార్తలకు బాగా తెలుసు కదా. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకుంటుంటే లాజరు ద్వారా వచ్చిన శ్రమలలో వారికి మేలే జరిగింది. దేవుడు మన శ్రమలను తూచి ఇస్తాడు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత శ్రమలు ఇస్తాడు అని యోబు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని తెలుసుకొని మనకు ఎదురయ్యే శ్రమల యందు అతిశయపడతామని పరిశుద్ధ పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి!
దేవుడు శ్రమలను తూచిస్తాడట. యోబు గారు చెప్తున్నారు ఆ మాట. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. ఓర్పేమో పరీక్షేమో నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ విధంగా రోమీలకు రాసినటువంటి పత్రిక కూడా మనం చదువుదాము. 5వ అధ్యాయము 3-4 వచనాలు. చాలామంది విశ్వాసులకు ఓర్పు ఉండదు. ఓర్పు సహనము లేని మనుషులు నిష్కారణంగా గొడవపడుతూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తుంటారు. ఏమి లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు సహనము చాలా గట్టి అవి. కాంక్రీట్. మానవుని యొక్క జీవనము, ఆ స్థితిగతులు బాగుండాలంటే ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఓర్పు సహనము లేని మనుషులు నిష్కారణంగా గొడవలు పడే వాతావరణం కలుగజేస్తుంది. అది ఓర్పు ఉండాలి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం కలుషితం అయిపోతుంది అంటున్నాడు. అలాంటి వారు ఓర్పు సహనం కలిగి ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలను అనుభవించాలి. పౌలు గారు తను రాసిన పత్రికలన్నిటిలో శ్రమల యందు అతిశయపడాలని ఉద్బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. శ్రమల ద్వారా వచ్చేది ఓర్పే కాదు, విధేయత కూడా కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్పది! ఓర్పు కలగాలంటే శ్రమలు అనుభవించాలి. శ్రమ ఉంటే విధేయత కూడా కలుగుతుంది అంటున్నాడు. విధేయత ద్వారా ఉన్నత స్థితి లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి. విధేయత ద్వారా యేసు ప్రభువు వారు హెచ్చింపబడ్డాడు కదా. యేసు ప్రభువు కన్నా గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎందుకంటే యేసు ప్రభువు శ్రమను సంపూర్తిగా భరించాడు. మనము కూడా క్రీస్తు ప్రభువు వలె శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలములాగా మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ధ్యానించుకుంటున్నటువంటి ఈ టైంలో, ఈ వాతావరణంలో నాయన వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ కూడా నాయన ఓర్పు సహనముతో జీవించుచు నీ యందు భయభక్తులు కలిగి నీ కట్టడలను అనుసరించి నీ ఆజ్ఞలకు లోబడి జీవించుచు ప్రతి బిడ్డ నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.